హలో అండి. నేను మీ డాక్టర్ స్వరూపరాణి, స్వరూప హాస్పిటల్ మంచిర్యాల నుండి. ఈరోజు చాలా కామన్‌గా చూసే ప్రాబ్లమ్ ఆడవాళ్ళలో వైట్ డిశ్చార్జ్‌ని గురించి అంటే తెల్లబట్ట గురించి తెలుసుకుందాం. ఈ వైట్ డిశ్చార్జ్‌ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. యాక్చువల్‌గా ఈ వైట్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లమ్ నార్మల్‌గా ఉండొచ్చు. కొన్నిసార్లు గ్రీన్ కలర్‌లో, యెల్లో కలర్‌లో రావడం, చీములా కనపడడం. కొన్నిసార్లేమో పాలు, పెరుగులాగా రావడం, కొంత దురద ఉండడం ఇవన్నీ సహజం. ఎప్పుడైతే ఈ వైట్ డిశ్చార్జ్ పాలు పెరుగులాగా గానీ, యెల్లో కలర్ గానీ, గ్రీన్ కలర్ గానీ వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. అయితే నేను ముఖ్యంగా గమనిస్తుంది ఏంటంటే, ఈ పాలు పెరుగులాగా వచ్చినప్పుడు వీళ్ళు దురద ఉందని చెప్తే తప్ప యూజువల్‌గా హాస్పిటల్‌కి రారు. లేదు వైట్ డిశ్చార్జ్ ఉన్నా కూడా పట్టించుకోరు. ఈ ప్రాబ్లమ్ ఎక్కువైనప్పుడు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడాల్సొస్తది. కొన్నిసార్లు క్యాన్సర్ లక్షణాలను కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనుకుని వదిలేసే పరిస్థితులు ఉంటాయి. సో, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే దానికి కూడా మనము ఆ వైట్ డిశ్చార్జ్‌లో కొంచెం బ్లడ్ కలిసి వచ్చినప్పుడు, అట్లాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే చూపించుకోవాలి. అండ్ ఇంకొక ముఖ్య విషయం, ఎప్పుడైతే ఈ వైట్ డిశ్చార్జ్ ఉంటుందో చాలా సార్లు ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటది ఇన్ఫెక్షన్. ఇలా అవ్వకుండా వాళ్ళ హస్బెండ్స్‌ని కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటది. వాళ్ళ హస్బెండ్స్‌కి కూడా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటది. అయితే చాలా సార్లు హస్బెండ్స్ అనేవాళ్ళు మాకేం లేదు, మాకంతా నార్మల్‌గా ఉంది. మా ఆవిడకి చేయండి టెస్ట్, నాకే టెస్ట్‌లు అవసరం లేదు అంటారు. అది కరెక్ట్ కాదు. టెస్ట్ చేసుకుంటే గానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉందా లేదో తెలియదు. ముఖ్యంగా షుగర్. మగవాళ్ళలో షుగర్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి రిపీటెడ్‌గా ఈ వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో, కంపల్సరీగా హస్బెండ్స్ కూడా అవసరమైనప్పుడు టెస్టులు చేయించుకొని, వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటే గనక దాన్ని తగ్గించుకునే విధంగా ట్రీట్మెంట్ తీసుకొని, ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వెంటనే చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఈ విధంగా మీకేమైనా డిశ్చార్జ్ ఉన్నా, స్మెల్ ఉన్నా మీ స్వరూప హాస్పిటల్‌లో డాక్టర్ స్వరూపరాణిని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.